హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా టేస్టీగా, కమ్మగా ఉండే టిఫిన్ చట్నీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి నేను చూపించే విధంగా టిఫిన్ చట్నీని తప్పకుండా ట్రై చేయండి. రుచి చాలా చాలా బావుంటదండి. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా రుచి చూసారంటే 2 ఇడ్లీలు ఎక్కువనే తింటారండి. అంత రుచిగా ఉంటది. ఏ టిఫిన్‌లోకైనా ఈ చట్నీ అయితే చాలా సూపర్‌గా ఉంటదండి. ఇడ్లీ, దోస, వడ దేనిలో గూడా సూపర్‌గా ఉంటది. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, టేస్టీగా ఉండే ఈ కమ్మని చట్నీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేనొక పాన్ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 1 కప్పు పల్లీలను వేసుకున్నానండి. పల్లీలను మనం మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. వీడియోని మీరెక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు చాలా చక్కగా వస్తుందండి చట్నీ అయితే. చూడండి ఇలా బాగా వేగిన తర్వాత ఈ పల్లీలను ఒక ప్లేట్‌లో తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో 3, 4 పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోవాలండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కాస్త తక్కువనే వేసి చేస్తున్నానండి. ఇలా ఒక 3, 4 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత 6, 7 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇలా వేసుకొని దీన్ని కూడా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పుదీనా వేసుకోవాలండి. పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బావుంటదండి ఈ చట్నీలో అయితే. ఒక్కసారి మీరు చేసుకున్నారంటే రుచి ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారండి. అంత కమ్మగుంటది. ఇప్పుడు దీంట్లో 400 గ్రాముల వరకు టమాటోలు కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటోలు వేసుకొని ఈ చట్నీ చేసుకుంటాం కాబట్టి చాలా బావుంటదండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల మనకు టమాటోలు అనేవి తొందరగా మగ్గుతాయండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి టమాటోల్ని ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఉడికించుకున్న తర్వాత ఒక 2, 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. టమాటోలు బాగా ఉడికాయండి. కాస్త వాటర్ దీంట్లో ఎగిరిపోయే వరకు మనం ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా టమాటోలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ముందైతే నేను పల్లీలను గ్రైండ్ చేసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు టమాటోలు వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. టమాటోలు వేసుకున్న తర్వాత కొత్తిమీర పిడికెడు వేసుకొని ఇప్పుడు ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఇలా పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపును బాగా వేయించుకోవాలండి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే ఈ చట్నీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా పోపు బాగా వేగిన తర్వాత పోపును మనం చట్నీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వేడి వేడి అన్నంలో లేదంటే ఏ టిఫిన్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇక్కడ ఇడ్లీతో సర్వ్ చేస్తున్నానండి. ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇడ్లీ అనే వాళ్ళకు కూడా ఒక్కసారి ఇలా చట్నీతో ఇడ్లీ ఇవ్వండి. 2 ఇడ్లీలు ఎక్కువనే తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. అంత టేస్టీగా, కమ్మగా చాలా బాగుంటుంది. నోటికి తినబుద్ధి కానప్పుడు ఇలా చక్కగా చేసుకొని తినే టిఫిన్ చట్నీ అండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.